ప్రధాని మోడీ సారు యోగా దినం పెట్టాలని ఏమంట దలిచిందో గానీ జూన్ 21 వచ్చిందంటే చాలు దునియా మొత్తం ఆసనాల మీదనే ధ్యాస పెడుతున్నదల్లా. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉండేటి లీడర్లు, సినిమా యాక్టర్లు, డాక్టర్లే కాదు దేశాలలో ఉండే పబ్లిక్ కూడా యోగాసనాలు వేసుకుంటా నడుం వంచుతున్నారు. పాండ్రి మరి ఈసారి దునియా యోగా దినోత్సవం ఎట్లెట్లా జరిగిందో ఓ పారి చూసేద్దాం. యోగా దినం శాలైన కాడికేంచి ఏడాదికింత ఘనంగా జరుగుతాందుల్లో ఆసనాలేసే కార్యం ఈసారి కూడా చిన్నగలేదు పోన్రి. విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యంలో అందరితోటి కలిసి కామన్ మ్యాన్ లెక్క ఆసనాలేసిండు ముఖ్య అతిథిగా వచ్చిన పీఎం మోడీ సారు. ప్రధాని సారు, చిన్న సీఎం పవనాల సారు అందరి లెక్కనే తెల్లటి టీషర్టులు తొడిగి కార్యంలో పాల్గొంటే సీఎం చంద్రాల్ సార్ మాత్రం సెంటిమెంట్ కొద్దీ ఎప్పటికేసుకునే డ్రెస్సుల్ని ఆర్చి కాళ్ళు చేతులు సాపిండు. అటు ఒడ్డు మీద పీఎం సారు, ఏపీ సర్కారోళ్ళు పబ్లిక్ ఆసనాలెత్తే ఇక సముద్రం మీద గస్తీ కాసే నౌకాదళం అధికారులు ఓడల మీద ఆసనాలేసిర్రు. గవర్నర్ సారు, చిన్నబాబు లోకేశం సారు, సెంటర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ పోటీ పడ్డట్టే చేసిర్రు ఆసనాలేసేతందుకు. లక్షల కమానంగా పబ్లిక్ వచ్చిరట ఈ కార్యానికి. పాత రికార్డు తిరగరాసి గిన్నీస్ బుక్లో కూడా ఎక్కిందంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పల్లె పట్నం అనే తేడా లేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం కాడికేంచి మొదలు పెడితే ఆర్మీ జవాన్లు, సెంటర్ మంత్రులు, రాష్ట్రాల సీఎంలు, పోలీసులు, కలెక్టర్లు, డాక్టర్లు, సినిమా యాక్టర్లు ఇట్లా అందరు పెయ్యంచి యోగాసనాలు వేసిర్రు. ఇంట్లేసేటోళ్ళు ఇంట్లో, మైదానంకు పోయేసేటోళ్ళు మైదానంలా. గిట్లా ఏడ చూసినా దేశమంతా యోగామయమైంది. బుడబుడ పోరగాళ్ళు కూడా ముద్దుగా ఆసనాలు వేసుకుంటా కనబడ్డారు. జమ్మూ కాశ్మీర్లున్న ఉదంపూర్లా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు యోగాసనాలు ఎత్తే ట్రైనింగ్ తీసుకున్న ఓ కుక్క ఆలతోనన్నట్టుగా పోటాపోటీగా వేసింది ఆసనాలు. కర్ణాటకలో రుత్వి అనేటి ఓ బుజ్జి కండ్లు చెదిరేటట్టు ఆసనాలేసి శబాష్ అనిపించుకునేగాక వరల్డ్ రికార్డు కొట్టింది. బార్డర్లుండే మన సైనికులు జమ్మూ కాశ్మీర్లా బర్పుగడ్డల నడుమ వణికి సరిల గరం కోట్లేసుకుని చేసిరు యోగా. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిసార్ అయితే 70 ఏళ్ల వయసులో 51 సార్ల పుషప్స్ చేసి వారెవా అనిపించిండు. గిట్లా మనకాన్నే కాదు అమెరికా నుంచి ఆదిలాబాద్ దాకా పెయ్యి అంచనాలు లేరంటే నమ్ముర్రి. అమెరికాలో కూడా ఘనంగా నడిచింది ఆసనాలేసే కార్యం. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ సెంటర్ కాడ కూడా యోగాసనాలు ఓ రేంజ్లో నడిచినాయి. ఉరుకులు పరుగులు పెట్టే అమెరికోళ్ళు సాపలు వరుసుకొని పెయ్యి అంచిరు కాసేపు. ఉన్నోళ్ళు లేనోళ్ళని తేడా లేనేలేదు. దునియా అంతా యోగా కార్యంలో భాగమైంది. ఏడ చూసినా తెల్లబట్టలేసుకొని మైదానాలనే ఆగుపడ్డారు. యోగాను తీరొక్క జరుపుకున్నారు. మొత్తానికి మన యోగా దునియా మొత్తాన్ని ఏడాదికోపారి ఏకం చేస్తున్నదంటే చిన్నముచ్చటన చెప్పుర్రి. కానీ గిట్లా ఏదో ఏడాదికోపారి కాదుల్లా, పానం మంచిగుండేతందుకు దినం చెయ్యుర్రి యోగాసనాలు. ఇంటున్నారా పబ్లిక్? ముఖ్యమంత్రి కట్కొత్తంగానే రైతుల ఖాతాలలో టింగుమని పైసలు పడతాయని చిన్న సీఎం బట్టి సారు చెప్పుడు. రేవంత్ అన్న బటన్ ఒత్తంగానే రైతులకు రైతు భరోసా పైసలు వడుడు కూడా షురువైంది. 9 రోజుల దాకా రైతులందరి ఖాతాలలో పైసలు పడుతున్నాయన్నారు. కానీ సర్కారు గీలకు రైతు భరోసా పైసలు ఏతలేదని మాజీ మంత్రి హరీష్ అన్న గిట్ల వార్నింగ్ ఇచ్చిండు. ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే దిమ్మ దిగుతా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది? నాకు ఇస్తావా ఇయ్యవా? 22,000 మంది పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగత్తాడు. అదిగిరాడా? రంగారెడ్డి వాళ్ళు బయలుదేరా మన సోపతికి? మేడ్చల్ల సబితక్క బయలుదేరదా మన సోపతికి? మల్లారెడ్డి వెళ్ళాడా మన సోపతికి? వెళ్తాడా లేదా? అందరం వెళ్ళి కూర్చున్నాక దెబ్బకి దిగుతాడు. అది కదా మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు అయితే చాలు అందరికి రైతు బంధు వేసిండు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం కోతలు పెడుతున్నాడు. అందుకే ఈయన కోతల రేవంత్ రెడ్డి అని ఎడ్డిచ్చిండు హరీష్ అన్న. ఇదివరకిత్తమన్న పథకాలన్నీ ఎగబెడుతున్నాడని ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు నా మీద కేసు పెట్టిండు. ఇప్పుడు కోతల రేవంత్ రెడ్డి అన్నందుకు కూడా నా మీద కేసు పెడతాడు కావచ్చని అన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ లోపలున్న 2 లక్షల మంది రైతులకు రైతు భరోసా పైసలు వెయ్యాలి. లేకుంటే ఔటర్ రింగ్ రోడ్డును దిగ్బంధిస్తామని వార్నింగ్ ఇచ్చిండు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో కారు పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లు రైతులతోటి
కలిసి ధర్నా చేసిర్రు. ఆడ మాట్లాడిన హరీష్ అన్న దేవాదుల ఎక్కడుంటదో చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు. ముఖ్యమంత్రికి అది కూడా తెలియదు. అటు అగ్రికల్చర్ యూనివర్సిటీకి పోయి పప్పు ధాన్యాలను మిల్లెట్స్ అంటున్నాడు. ఆయనకు మిల్లెట్స్ కు పప్పు ధాన్యాలకు తేడా తెలియదు. ఏం తెలియని రేవంత్ రెడ్డి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుడు మన కర్మ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఇజ్జత్ పోతుందని అన్నాడు. ఇక ఈ మీటింగ్ వచ్చిన హరీష్ అన్న అభిమానులు ఎసొంటి ఫ్లెక్సీలు పట్టుకొచ్చిర్రో చూడుర్రి. చూస్తున్నారా 2028లో రప్ప 3.0 లోడింగ్ అని అభిమానులు ఎట్లా హల్చల్ చేస్తున్నారో. మొన్న జగనన్న పల్నాడు టూర్లో కూడా గిట్లనే పుష్ప సినిమా డైలాగులు రప్ప తలకాయలు నరుకుతామని ఫ్లెక్సీలు పెడితే పెద్ద రచ్చనే అయింది. ఆ ఫ్లెక్సీ పట్టుకున్న తమ్ముని మీద కేసు కూడా అయింది. మరిప్పుడు ఈ అన్న పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి. గాని మరి ఇప్పటికైనా సర్కారు రైతు భరోసా పైసలు అందరికి ఇస్తుందో లేకుంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న రైతులకు పెండింగులే పెడతదో చూడాలి. సర్కారు ఆఫీసులో పని చేయించుకోవాలంటే చెయ్యి దడపందే పని కాదోలా. ఒక్కో పనికి ఒక్కో రేటు ఉంటుంది. అటెండర్ కానుంచి మొదలు పెడితే పై ఆఫీసర్ దాకా ఎవ్వరు దాళ్ళకు ముట్టాల్సిందే. గప్పుడే పని అవుతుంది. కానీ అందరు లంచం తీసుకునేటోళ్ళు ఇచ్చేటోళ్లే ఉండరు కదా. కొందరు లంచం తీసుకొని ఆఫీసర్లు కూడా ఉంటారు. అట్లనే కొందరు లంచం ఇయ్యని పబ్లిక్ కూడా ఉంటారు. అసంటి ఓ రైతన్నకు లంచం తీసుకునే ఆఫీసర్ ఎదురు పడితే ఏం చేసిండో మీరే చూడండి. ఇన్నారు కదా, ఏదో ఇచ్చిన బాకి తిరిగిత్తా అంటే 1000 తక్కువైనట్టు అదేం లెక్క అని లెక్కలేస్తున్నాడో ఎంఆర్ఓ సారు. 7000కు సారు పని చేసేటట్టు లేడు, ఇంకో 1000 కావాలన్నట. కాని ఎంతైనా అలవాటైన పానం కదా, ముషిముషిగా నవ్వుకుంటా సంబరం కొద్దీ పద్ధతిగా తీసుకున్నాడు లంచం. కాని అటెంక గాని తెలియదు ఎంఆర్ఓ సారుకు అడ్డంగా బుక్ అయిన ముచ్చట. ఎందుకంటే మంచిగా లంచం ఇచ్చుకుంటా వీడియో రికార్డు చేసిండు రైతన్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో జరిగింది గీ ముచ్చట. నేలపాకనట గి రైతన్నది. పాసుబుక్కుల పేరు మార్చేతందుకే తహసీల్దార్ ఆఫీస్కు పోతే ఆడెదురైండు గి లంచ్ అవతారం. పేరు మార్చేతందుకే 7-8 వేలంటే ఇక పెద్ద పెద్ద పనులకు ఇంకెంత గుంజుతున్నారో. అప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు ధరణి అని పేరు పెట్టి ఇక లంచాల ముచ్చట ఉండదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినోళ్ళు కూడా భూభారతి పేరు పెట్టి గట్లనే అంటారు. కానీ ఎవరు పోయి ఎవలొచ్చినా మండలాఫీసుల లంచాలు ఉచ్చుకునే కార్యమై తాగుతలేదు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే యాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో చూద్దాం పాండ్రి. ప్రియతి ప్రియమైన నా మిత్రులారా, ఇవాళ ఏం రోజో మీ అందరికి ఎరుకుండవచ్చు. మీరు ప్రతిరోజు పొలం పనులు చేసుకుంటారు కావచ్చు, కానీ ఇవాళ రోజును మాత్రం మనం ఖచ్చితంగా జరుపుకోవాల్సింది. దానికోసం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది నేను చేస్తాంట, మీరు దాన్ని చూడుర్రి. మీరు కూడా చేయాలి. మరి ఏమంటారు చరాలు? అది నువ్వు చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ. గాని ఇంతకు నువ్వు చేస్తా అంటున్నా ఆ పనేందో జల్దిన చెయ్యి, మేము కూడా చూస్తాం. ఓగా అంటే ఆసనం కాదు, మన ఆరోగ్యకరమైన జీవితానికి ఒక శాసనం. అందుకే మనం ఓగా చేయాలి. మరి ఆ ఓగా ఎట్లా చేయాలి ఏందనేది ఇప్పుడు నేను ఒక ఓగాసనం చేస్తా, దాన్ని చూసుకుంటా మీరు కూడా చేయాలి. సరేనా? నువ్వైతే చేయి, మేము తర్వాత చేస్తాం. ఓహో, ఇవాళ మన ప్రపంచ యోగా దినోత్సవం కాబట్టి ఈ అంగడి ముంగటేసుకున్నావు పెద్ద మనిషి. చెయ్యి, ఏ పార్టీ యోగా చేస్తావో నేను చూస్తా. అరే ముందుగాల నువ్వు అయితే వెయ్యి అటెంక మేము వేస్తాము అని అంటే ఏందని అట్లా లాస్కులు ముద్దు కిందకి 30 ఏళ్ళు వచ్చినాయి. ముసలోని నేను ఆసనాలు వేస్తా అంటే నువ్వు చూసి నువ్వైతే ముందుగా లేయి అటెంక మేము వేస్తాము అని ఎగురుతున్నావు. నీ ఆలుక దక్కువ బతుకులు. అరే నీ అవ్వ, యోగా అనేది వాళ్ళకి ఇష్టం ఉండి చేయాలి గాని నువ్వు వాళ్ళను అంతగానో బలవంతం పెట్టి ఎందుకు చేస్తున్నావు ముసలోడా? అవసరమా నీకు? అరే అవసరమా అని మాట్లాడతావేమే అటిక తలికేదానా? మన దేశంలో పుచ్చిన ఓగ గురించి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తెలుసుకొని ఆ ఓగని వేస్తా అంటే మన దేశంలో ఉండి చిన్న డబ్బెడు పెట్టుకొని తినే వీడు ఓగ గురించి తెలుసుకొని ఓగాసనాలు వేయడా? మళ్ళా నువ్వెయ్యి నేను వేస్తా అని తిప్పులాడతాను. ఆయన పొద్దుమాపు వ్యవసాయ పనులు చేసుకునేటోళ్లకు యోగా ఎందుకే తాత? ఎగుసం పనులే ఒక పెద్ద యోగాసనం అసంటే. పొద్దంతా వంగి నాట్లేస్తారు, పొద్దంతా నిలబడి పత్తేడతారు, పొద్దంతా కూర్చొని కలుపు తీస్తారు. ఇక వీటికంటే మించిన యోగాసనాలు ఏముంటాయి చెప్పు? అరే మేము రోజు వ్యవసాయ పనులు చేసుకున్నా కూడా ఇవాళ ఓగా దినం అయినప్పుడు ఓగాసనాలు వేయాలన్నా వద్దా? అరే మన ఢిల్లీలో ఉండే మోడీ సారు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓగాసనాలు వేసిండ్రు రాయించను. ఎవరు ఇంకా మనం ఓగాసనాలు వేయాలన్నా వద్దా? ఎయిర్రి కొడుకులాల ఎయిర్రి వచ్చి ఎయిర్రి తీరు లేపురా లేపుతలేదా?
నీ అవ్వ యోగా అనేది ఒక యోగా దినోత్సవం నాడో లేకుంటే బుద్ధు పుట్టినప్పుడో చేసేది కాదే. నిర్మలమైన మనస్సు కోసం ఆరోగ్యకరమైన తనువు కోసం ప్రతిరోజు చేసేదే యోగా. అర్థమైందా? ఇక ప్రతిదినం పొద్దుతోటి పోచి పడ్డట్టు పొద్దు పొడవక ముందే నిద్ర లేచి తట్టా పార పట్టుకొని చేను చిలకల కాడికి పోయి పనులు చేసుకునే మాకు ఓగ చేసుడు ఏడ కుదురుతుంది? కుదురుతారా మనకు? ఇవాళ ఏదో ఓగ దినం కాబట్టి జర్రంతా ఓగ చేద్దామనే ఆలోచనతో చేసినాం. కాకపోతే ప్రతి దినం రోజు పుట్టుగా తిని మంచం వేసుకొని మలుచుకొని పని నీ అసొంటలు అయితే ఖచ్చితంగా రోజు ఓగా చేయాలి. ఏమంటారు శంకరి? ఈ ముసలోడు అటు తిప్పి ఇటు తిప్పి కొసాగరికి నా దగ్గరికి తీసుకొస్తాడు కదా ముచ్చట్ని. ఆయన నీకు ఏం ఆసనాలు తెలుస్తాయని వాళ్ళకి నేర్పిస్తున్నావు చెప్పు. అదే నాకెందుకు ఓగాసనాలు రావు? ఇట్లా నెమిలి ఆసనం వేయస్తుంది, అట్లనే పద్మాసనం వేయస్తుంది. ఇక అన్నింటికంటే నాకు బాగా ఇష్టమైన ఆసనం శివాసనం. అది పొద్దులేయమన్నా చేస్తారా శివాసనాన్ని? దానికి తెలియదు. అది నువ్వు రోజంతా వేసే ఆసనమే కాదే. పని పాట లేని నీ ఆసంటోళ్ళంతా ఆ ఆసనం వేస్తారు గాని మరి అయిపోయిందా నీ ఆసనాల పాఠం? ఏడైపోయినాయి ఆసనాలు వేసే టయానికే నువ్వు వచ్చి నడవంతరానా ఏలు పెట్టి నువ్వు ఆగు జరసేపు శంకరి. ఏంద్రా నేను పక్క ఓగాసనాల గురించి చెప్తాంటే నువ్వు పలక ఫోన్లో ఏలు పెట్టి ఏదో గెలుపుతాను ఏంద్రా? నాకు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వచ్చేది, దాని గురించి నేను చూస్తాంటే నీకు ఎక్కడ పని లేక నువ్వు కోరుతాను. అబ్బా కొడుక. ఇగో గిట్లనే తాత. ఈ కాలంలో చాలా మందికి ఫోన్లు చూసేటందుకు టైం ఉంటది గాని యోగాసనాలు వేసేటందుకు టైం ఉంటలేదటనే. అందుకే చాలా మంది రోగాల పాలవుతున్నారు. ఇంకేంది ఎవరు తవ్వుకున్న బొందల వాడే పడతాడు అన్నట్టు రోజు ఓగా చేయకున్నా కూడా కనీసం ఒక అర్ధ గంటనైనా ఎక్సర్సైజ్ చేయాలట. అట్లా చేయకపోతే తనువుల కొవ్వు పెరిగి మొత్తం పుచ్చడి రోగాలు వస్తాయట లస్కులు. అరే మనం శంకర్గా దవాఖాన పోయి తిరుగుతుంటే ఎంతమంది జనాలు కుప్ప కూడతానరా, ఎంతమంది రోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారంటే ఏంది ఏ దవాఖాన పట్టు చాలతలేదు. అందుకేనే తాత మన దేశంలో పుట్టిన యోగా విలువేంతో తెలుసుకొని బయటి దేశాలలో కూడా దీన్ని పాటించి పానాలు కూడా బాగు చేసుకుంటున్నారు. ఇంచుకోడి పప్పుతో సమానం అని వచ్చికనే అన్నారా? మన దేశంలో పుట్టిన ఓగా గొప్పతనం గురించి బయట దేశపోళ్ళు తెలుసుకొని వాళ్ళు ఓగా చేస్తాంటే మన దేశంలో పుట్టిన వాళ్ళు ఓగా చేయాలంటే ఓగా చేసేందుకు మాకు టైం ఏడున్నది అని నిర్లక్ష్యం చేయవచ్చు. ఏందో ఏమో పరి. సరే కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. మేము ఇంకా ఓగాలు ఆసనాలు చాలా వేసుకునేది ఉన్నది. అరే శీరాలు ఇంకా కుర్చీ మీద కూర్చొని ఓగాసనాలు ఎత్తావు, కింద కూర్చో పోషుడికే చూస్తాను. అవరా శంకర్ వాని కథ ఎత్తుకున్నదా? ఎక్కడైనా పని లేదు, మనం సపడే పోదాం ఉంటే తలకైనా ఏదిరా అరే అరే ఓగాసనాలు చేయరంటే గత పోతాను. పొర్రా మీరెత్తున్నారా? మీ బతుకులు కూడా గట్లనే అయితే పోరి. అని అక్కడ నేను గీ 60 ఏళ్ళ గీ వీధిలో కూడా నేను మంచిగా చింత పిక్క లెక్క గట్టిగుండి నేను ఓగాసనాలు ఎత్తాంటే వాడు కింద కూర్చొని ఓగాసనాలు వేయరా అంటే 40-50 ఏళ్ళ వేజీలు నేను కింద కూర్చోరాదు, నేను ఆసనాలు వేయలేను అని అంటాడు. ఏం బతుకులు వీళ్ళై? ఇదేనా కథ? సరే మా ముచ్చట్లు ఎప్పటికి ఉండేటివే కానీ పబ్లిక్ మీ అందరికి కూడా ప్రపంచ ఓగా దినోత్సవ శుభాచంతలు. మీరు కూడా నా లెక్కనే ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ప్రతి దినం ఓగాసనాలు వేయర్రి. ఓగా అంటే ఆసనం కాదు, మన జీవన విధానం. చూసిండ్లు కదా పబ్లిక్, మా తాత చెప్పినట్టు యోగా అంటే ఆసనాలు వేసుడే కాదు, మన ఆరోగ్యకరమైన జీవితానికి శాసనాలు వేసుకున్నట్టు. కాబట్టి మీరందరూ యోగా గొప్పతనాన్ని తెలుసుకొని ఆరోగ్యకరమైన తనువు కోసానికి ప్రతిరోజు యోగా చేస్తారని కోరుకుంటా మీ అందరికీ మళ్ళొకసారి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక బ్రేకులన్నీ అయిపోయినాయి వల్ల ఇక మిగిలిపోయిన వార్తల్ని చూడండి. ఎండాకాలం లెక్కనే ఉంటలేదు, వానాకాలం లెక్కనే ఉంటలేదు. ఎండలు కొట్టే టైంలో వానలు లగాంచుతున్నాయి, వానలు కొట్టే టైంలో ఎండలు లగాంచుతున్నాయి. రైతన్నలు వానో రామచంద్ర అని మొగులు దిక్కు చూస్తుంటే కామన్ పబ్లిక్ మంచినీళ్ళు రామచంద్ర అని ఎన్నుకున్న లీడర్ల దిక్కు చూస్తారు. వాన కోసం మంచినీళ్ళ కోసం పల్లెల పొంటి పబ్లిక్ వాడే తిప్పలు ఎట్లున్నాయో మీరు చూద్దాం చూడుర్రి. ఎండాకాలంలో మురిపిచ్చిన వానదేవుడు ఆయిటి ఊనినా జాడలేడుల్లా. మొదటి వానలకు సంబరపడ్డ రైతన్నలు ఇత్తనాలు పెట్టి వానల కోసం కండ్లు కాయలు కాసేటట్టు ఎదురుచూస్తాండ్రు. రైతన్నల కష్టం చిన్నగలేదంటే నమ్ముర్రి. వానదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేటందుకు తీరొక్క తీర్ల తన్లాడుతాండ్రు. పాపం దేవుళ్ళకి ఎన్ని రకాలుగా పబ్బతి పట్టాలనో అన్ని రకాలుగా పబ్బతి పడతాండ్రు. అగో పెద్ద మనుషులంతా కలిసి తీరిగ్గా పచ్చిసాట ఆడుతాన్రేందని పొరపాటు పడేరు గీడగానొచ్చే పెద్ద మనుషులను చూసి. ఎందుకంటే వీళ్ళు సంబరం కొద్దో లేకుంటే తీరిక దొరికో ఆడతలేరు ఆట. వానదేవుడు కరుణించి దండిగా వానలు కురిపియాలని ఆడతారు ఆట. అవు
నేనన్నది మీరిన్నది నిజమే. పాచికలాట ఆడితే వానలు కురుతాయని నమ్మకం అట. మా పెద్దల నుంచి ఆడుతున్నాము. మేమందరము ఒక 10 మంది కూడి ఆడుతున్నాము. మా వర్షాల కొరకు పంటలు బాగా వండాలని మేము కోరుకుంటున్నాము. తాత ముత్తాల నుంచి ఆడుతున్నాం. వర్షం పడుతుంది అని ఆడుతున్నాము. ఇప్పుడు ఆడుతున్న నమ్మకంతో వర్షాలు పడతాయని ఆడుతున్నాము. పెద్దల నాటి నుంచి ఇది కోరుకున్నాం. అదన్నట్టు ఆదిలాబాద్ జిల్లా తాంసి, తలమడుగు మండలాలలో ఉన్నది గిసొంటి ఆచారం. పచ్చిసాట ఆడితే వానలు కొడతాయన్న నమ్మకం ఇప్పటిది కాదు, వెనకటి సంది అత్తున్నదట. మరి ఏం చేసుడు? మృగశిర కార్తె కురిసిందని ఇత్తనాలు పెట్టిరి రైతన్నలు. ఇప్పుడు చూస్తేనేమో శినుకు జాడలేదు. పోయిన వనక కూడా గిట్లనే అయింది. మొదలు మురిపిచ్చిన వానలకు ఇత్తనాలు పెట్టి కోట్ల రూపాయలు నష్టపోయిరు అన్నదాతలు. అందుకే వానదేవుడు దిగొచ్చేటట్టు వెనకటి ఆచారాలను మళ్ళా వాటిస్తున్నారు. గిదొక్కటే కాదు, గ్రామదేవతలకు దండిగా పూజలు చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కప్పతల్లి ఆట ఆడుతున్నారు. ఒక్క తెలంగాణనే కాదు, తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా పల్లెల పొంటి కప్పతల్లి ఆటలే కానత్తన్నాయి. అగో రోకలికి కప్పను గట్టి కప్పతల్లి ఆట ఆడుకుంటా వానల కోసం ఎట్లా తనలాడుతాండ్రు చూడుండ్రి. శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం వెలగాడ ఊరోళ్ళు కరువు వచ్చినప్పుడల్లా తరతరాల సంధి గిట్లనే చేస్తుంటారట గీ ఊరోళ్ళు. తొలుత గ్రామదేవతలకు పూజలు చేసి కప్పతల్లి ఆట ఆడతారు. ఇదివరకట్లా కరువు వచ్చి కప్పతల్లి ఆట ఆడినప్పుడల్లా వానలు కురిసినాయట. గట్లనే ఈ తాప కూడా వానలు కురవాలనని మన జోర్దార్ తరపున కూడా కోరుకుందాం గాని, ఇక అందరితో బాధ అయితే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ శివార్లున్న గుగులోతు తండా పబ్లిక్ది ఇంకో తిప్పల. గుక్కెడు నీళ్లు లేక బండెడు కట్టమెల్లబోతున్నారు పాపం. పేరుకు మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకున్నా ఏడాది బట్టి నీళ్ళే అత్తలేవాట. పట్టించుకునే నాదుడు లేక షేన్లు షెల్కలు దాటి బాయి మోటార్ల కాడ నీళ్లు తెచ్చుకుంటారు పాపం. ఎంత తిప్పలున్నది చూడుర్రి గీ తండా పబ్లిక్ది. పంచాయతీ కార్యదర్శి అడిగితే ఇంటి పన్ను గడితేనే నల్ల కలెక్షన్ ఇస్తాం అంటాడట. ఎంపీడీఓని అడిగితే అధికారుల పేరు చెప్పి కాలం వెళ్ళదీస్తున్నాడట. ఓ దిక్కు సర్కారేమో అందాల పోటీలు, సినిమా అవార్డులని కోట్ల రూపాయలను నీళ్ల లెక్క ఖర్చు చేస్తుంటే, ఇంకో దిక్కు గిట్ల తాగుదామంటే నీళ్లే లేక అల్లాడిపోతున్నారు పబ్లిక్. స్వాతంత్రం వచ్చి గిన్నెలైనా గుక్కెడు నీళ్లకు గింత తిప్పలున్నదంటే మనల్ని పాలించే పాలకులను ఏమనాలనో కూడా అర్థమైతలేదు. ఏం పాలకులో ఏమో పోర్రి. అచ్చిరాని డ్రైవింగ్ చేసుకుంటా రోడ్ల మీద బండ్లు తిప్పేటోళ్ళ గురించి సోషల్ మీడియాలో ఎంత గమ్మతి ముచ్చట్లు నడుస్తుంటాయో ఇదివరకు బొచ్చడు చూసింటారు కదా. అసొంటోళ్ళు బండ్లు వేసుకొని రోడ్ ఎక్కిర్రంటే ఎదురుగా అచ్చటోళ్ళ గుండెల్లో రైళ్లు ఉరుకుతాయి. అట్లుంటది మరి వాళ్ళ డ్రైవింగ్. కుడి దిక్కు ఇండికేటర్ వేసి ఎడమ దిక్కు తిరుగుతారు, ఎడమ దిక్కు ఇండికేటర్ వేసి కుడి దిక్కు తిరుగుతారు. రాంగు రూట్లో పోతారు. ఆత్రం ఎక్కువైతే ఫుట్పాత్ల మీదకి బండ్లు ఎక్కిస్తారు. పార్కింగ్ కూడా చక్కగా చెయ్యరు. గిట్లా చెప్పుకునేటందుకు ఎన్నో ఇచ్చెంత్రాలు ఉన్నాయి గాని ఇగో గీ అక్కదిక్కో లుక్కేయండ్రి. చూస్తున్నారు కదా నుల్లా, బండి షాల్ చేసేటందుకే 10 నిమిషాలు పట్టింది అక్కకు. ఇక షాల్ చేసింది కదా గిరున తిప్పుతుందేమో అనుకుంటే కింద పెట్టిన కాలు తీసుడే లేదు. ఎక్సలేటర్ ఇచ్చుడు, బుత్తెమంత దూరం పోవుడు, మళ్ళా బీరేకేసుడు. నడిపి అక్కకి ఎట్లున్నదో గాని చూసే జనాలకు ఓపిక నశించిందంటే నమ్ముండ్రి. ఆర్టీఓళ్ళు ఏదో సపరేట్ రోడ్ వేసినట్టు ఏటేటో దోలుతాంది బండి. యాడ జరిగిందో జాడలేదు గాని డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ ఆఫీస్కు పోయిన గీయక్క వీడియో మస్తు వైరల్ అయితాంది. ఇది డ్రైవింగ్ టెస్ట్ కాదు, స్కూటీకి సర్కస్ ట్రయల్ అనుకుంటా అని కామెంట్లు పెడుతున్నారు. చూత్తా అంటే అక్క బండి నడిపినట్టు లేదు, బండితోనట్టు గీ అక్క కూడా నడుచుకుంటూ పోయినట్టే ఉన్నది. మరే నమ్మకంతో డ్రైవింగ్ టెస్టుకు పోయిందో గాని గీ అక్క ధైర్యాన్ని తారీపు చేయాల్సిందే పోండ్రి. ఎందుకంటే ఇయ్యాల రేపట్ల లైసెన్స్ ఉన్నా లేకపోయినా అడ్డదిడ్డంగా బండ్లు తోలి ఎంతమంది ఉసురుదిత్తలేరు చెప్పుర్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.